హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వంటలు. హోప్ మా లాస్ట్ వీడియోని మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. ఆ రోజు మేము ప్రకృతిలో చేసిన చికెన్ బిర్యానీ మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఈ వారం మేము రొయ్యలు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వారం కూడా ఇట్లాగే ప్రకృతిలోనే తోటలో చేస్తున్నాము. మొత్తం అన్ని ఫ్రూట్స్, నిమ్మకాయలు, సీతాఫలకాయలు ఇవన్నీ ఉన్నాయి. సో ఈరోజు ఇక్కడ సెటప్ చేస్తున్నాం. ఈ వారం కూడా మా వంట మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. లెట్స్ గో టు అవర్ ప్రాసెస్. మనం కేజీ రొయ్యలు తీసుకున్నాము. వాటిని ఒలిచేసి శుభ్రం చేసుకున్నాము, వాటర్ వేసి కడిగేసుకున్నాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా కొంచెం వేసుకుందాము. ఇందులోనే బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూపించిన విధంగా ఇందులో మనం ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇది ముక్కలకి బాగా పట్టాలి మొత్తం మిక్స్. ఇలా మిక్స్ చేసుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఈ లోపల మిగతా ప్రాసెస్ కూడా చేసుకుందాం. మనం ఇప్పుడు కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాము. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కడిగేసి ఆ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ లోపల బియ్యం కూడా నానుతుంది. ఆ తర్వాత మనం రొయ్యలని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. మనం ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని కొండ పెట్టుకుంటున్నాము. లాస్ట్ టైం కట్టెల పొయ్యి మీద చేసాము. ఈసారి చిన్న స్టవ్ మీద చేస్తాం, ఎందుకంటే క్లైమేట్ మనకు సహకరించట్లేదు. కట్టెలు కూడా తడితడిగా ఉంటున్నాయి, అందుకని ఈసారి గ్యాస్ స్టవ్ సెటప్ చేసాం. ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొండ బాగా వేడెక్కింది. తర్వాత ఆయిల్ వేసుకున్నాం. చూసారా, ఆయిల్ కూడా మరిగిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని ఇందులో వేసేసుకొని కలిపెట్టుకుందాము. ఫ్రెండ్స్, పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడు మేము వీటి వేరే దాంట్లోకి మార్చుకుంటున్నాము. ఇందులో మనం ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇందులో ఆయిల్ కొంచెం బాగా వేడెక్కినాక ఇందులో మనం యాలక్క, బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, స్టార్ అనాస్ పువ్వు ఇవన్నీ వేసుకుందాము. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేసుకుంటున్నాము ఇందులో. చూడండి, ఇప్పుడు కొంచెం వేగినాక మనం ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా బాగా కలియబెట్టుకుందాము. ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బాగా కలియబెట్టుకున్నాము. ఉల్లిపాయలు కూడా త్వరగానే మగ్గిపోతాయి, ఎందుకంటే కొండ కూడా బాగా వేడి మీద ఉంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గినాయి ఫ్రెండ్స్. చూసుకుంటే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలు వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాము. కొంచెం మగ్గనిద్దాం, మూత పెట్టేసి కలిపేసి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఫస్ట్.
తర్వాత కొద్దిగా కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది పచ్చివాసన పోయింది. అది అయినాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాము. ఆ తర్వాత ధనియా పొడి వేద్దాము, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుందాము. వేసుకున్నాక కొద్దిగా బాగా కలుపుకుందాము. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము వీటిని. ఇందులో కొంత పెరుగు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకొని కొంచెం కలుపుకుందాం. మళ్ళీ ఇందులో కొంచెం ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాము. రెడీగా అయింది. ఇందులో ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా వేసేసుకుందాము. గ్లాస్తో మేము 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే 4.5 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాము. మూడు గ్లాసులు వేసాం. అప్పటికి 5 వేసారా? చూసుకున్నట్టయితే ఎసరు బాగా వచ్చింది. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాము, బాస్మతి రైస్ని. వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం బాగా కలుపుకుందాము. ఒకసారి ఉప్పు చూసుకుందాము. సరిపోయింది. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం పుదీనా కొత్తిమీరతో వేసుకొని ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకుందాము. చిన్న మంట మీద సరిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ చల్లని క్లైమేట్, ఈ చెట్ల మధ్య చూసారంటే చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడింది ఇప్పుడు దాకా, లైట్గా స్ప్రింకిల్ అయింది. ఈ క్లైమేట్లో ఈ చెట్ల మధ్య మనం ఇప్పుడు మన వేడివేడిగా చేసుకున్న బిర్యానీని టేస్ట్ చేయబోతున్నాం విత్ జుబేర్ అండ్ ప్రకాష్. మాతో పాటు లియో గైడ్ కూడా ఉన్నాడు. మాకు తోడుగా ఈ లియో గైడ్ కూడా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఇలాంటి నిశ్శబ్దంగా ఉండే ప్లేసుల్లో వచ్చి మనం
సింపుల్గా చేసుకొని అట్లా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను తినబోతున్నాను. తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను నేను. బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. రొయ్యలు కూడా బాగా కుక్ అయినాయి, అంతా బాగా కుదిరింది. మా ఫ్రెండ్స్ కూడా తింటారు, వాళ్ళు కూడా వాళ్ళ రివ్యూస్ చెప్తారు. చూడండి. బిర్యానీ టేస్ట్ చేసే సమయం ఆసన్నమైంది. చాలా వేడిగా ఉంది, ఇప్పుడు దిగింది కదా. అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా బాగుంది. మేము ముందు ఇది ప్రాన్స్ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంటి దగ్గర సేమ్ రెసిపీని, చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకున్న ప్రాన్స్ బిర్యానీ టేస్ట్ అయితే బాగా కుదిరింది. నెక్స్ట్ వీక్ కూడా ఇట్లాగే ఏదో కొత్తగా ట్రై చేస్తాం. నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్తగా ట్రై చేస్తాము. మా వంటలని మీరు సపోర్ట్ చేయండి, బాగానే వస్తున్నాయి. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొత్త కొత్త ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అలాగే ఫ్యూచర్లో అడ్వెంచర్ టూర్స్ కూడా చేస్తూ ఉంటాము. మీకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పైన ఉన్న గంటను టంగ్ అని కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. సో చూస్తే ఇవి ఫ్రెండ్స్, తోటలో మొత్తం తోటలే. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. చెప్పండి. వీడియో అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. వీడియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. మళ్ళా నెక్స్ట్ వీక్ సండే కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్, అందరూ జాగ్రత్త.